అనే ప్లేస్ లో పాకిస్తాన్ మరో ఉగ్రవాదం ఏప్రిల్ 22 మంగళవారం రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ అనే ప్లేస్ లో పాకిస్తాన్ మరో ఉగ్రవాద దాడి చేసింది. కాశ్మీర్ కి వచ్చిన టూరిస్టులని వాళ్ళ పేర్లు అడిగి మరి హిందూ పేరు వినిపిస్తే చాలు అతి దారుణంగా కాల్చి చంపేశారంట పాకిస్తాన్ ఉగ్రవాదులు. కొందరిని తలపై కాల్చి చంపితే కొందరిని నోట్లు కళ్ళు పెట్టి కాల్చి చంపారంట. మరికొందరిని అయితే ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చి చంపేశారంట ఈ పాకిస్తాన్ పురుగులు. ఇంకా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వాళ్ళతో ఈ ఉగ్రవాదులు అన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని. ఈ ఒక్క దుర్ఘటన చాలు మన ఇండియాకి పాకిస్తాన్ కంట్రీని వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయడానికి. మరి దీనిపై మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత గట్టిగా రివెంజ్ తీర్చుకుంటుంది? अब आतंकियों की मिट्टी में मिलाने का समय आ गया है. इंडिया will identify, track and punish every terrorist. బ్రేకింగ్ న్యూస్. పెహల్గామ్ లో జరిగిన సంఘటనపై ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఇండియన్ టూరిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ వదిలేదే లేదని చెప్పి వార్ని ప్రకటిస్తూ మన ఇండియన్ నేవీకి ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. మీరు ఈ మిషన్ కి సిద్ధంగా ఉన్నారా? ప్రతీకారం కోసం మీ రక్తం ఉడుతుందా? సార్, ఇందుకీ మన ఆపరేషన్ పేరేంటి? ఏ పాపం తెలియని అమాయకురాలైన మన ఆడపడుచుల నుదుటిపై సింధూరం లేకుండా చేసిందే కాకుండా వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నాడు కదా. ఇప్పుడు మనం కూడా అదే మోడీ గారి పేరు చెప్పి మనం వాళ్ళకి సింధూరం చూపించడానికి మనం పెట్టుకునే పేరు ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు మిసైల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం వేసే మిసైల్స్ కి పాకిస్తాన్ నా కొడుకులు ఒక్కొక్కడికి గజ గజ వడకాలే. చంపమని నా కాళ్ళు కట్టు. మీరు కోరుకునేది కూడా చావు. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు. చివరి గూపి లాగే వరకు ఓచపోతే ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి.
ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. మా త్రివిధ దళాల గట్టికి ఎందుకురా భారతదేశంతో పెట్టుకున్నాం అనుకుంటారా? మా రాజు మహామూండోడురా, నిర్మలంగా కనపడి నిప్పు కను కింగ్ नरेंद्र मोदी। याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है। पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय।